చిరంజీవా. ఇది డిఫరెంట్ రోలే. నా కెరియర్లో చాలా సినిమాలు వెరైటీ చేశాను. ఇది చాలా వెరైటీ ఉంటుంది క్యారెక్టర్. సో లేడీస్కి చాలా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే ఒక అన్యాయం జరిగినప్పుడు దాన్ని నిలదీసి అడిగితే ఆ కోపం ఆక్రోషం అంత ఆటోమేటిక్గా వస్తుంది మనకి. సో ఎంత సాత్వికంగా ఉన్నా, ఎంత సహనంగా ఉన్నా, ఒక స్టేజ్ దాటినప్పుడు ఆ లిమిట్స్ క్రాస్ చేసినప్పుడు ఎవరికైనా పౌరుషం వస్తుంది. సో అలాంటి క్యారెక్టర్ ఇది నాది. సో అదే క్లైమాక్స్లో మీరు చూసుంటారు. సో డిఫరెంట్ క్యారెక్టరు. ఒక యాక్టింగ్ పర్పస్ అంటే మనం మనలో ఉండే ఇంకా ఏదైనా ఆత్మవిశ్వాసంగా ఇంకా బాగా చేయాలి అనుకునే క్యారెక్టర్ ఇది. సో యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్. అంటే మొత్తం ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎంటైర్ మూవీ అలాగే ఉంటుంది. అన్నీ నచ్చింది నాకు. ఎందుకంటే ఒక ఆడది పుట్టినప్పటి నుంచి ఎండ్ దాకా దానికి అన్ని కష్టాలే ఉంటాయి. సుఖం అనేది చాలా తక్కువ. తను అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ సొసైటీలో. మన పేరెంట్స్ కానీ, మన ఇంట్లో ఫ్యామిలీస్ కానీ, బయట కానీ అందరూ తనని కించపరిచి మాట్లాడడమే ఎక్కువ తప్ప, ఎక్కువైతే ఎక్కువ అంటారు, తక్కువైతే తక్కువ అంటారు. సో అలా ఉంటుంది. అలాంటివన్నీ ఫేస్ చేసేది ఆడది. సో అది ఆ బిగినింగ్ నుంచి చూపిస్తున్నారు. సో దీనికి ఒక మగాడు సపోర్ట్గా ఉండాలి. మగాడు తప్పు చేస్తే ఆడదికి ఎంత దానికి ప్రాబ్లం అవుతుంది అనేది ఈ సినిమాలో చూపిస్తారు. సో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎస్పెషల్లీ కుటుంబ సమేతంగా వెళ్ళి చూసే సినిమా. ఆ షేడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో అన్యాయాల అక్రమాల గురించి, లేడీస్ చిన్నపిల్లలను చూడకుండా పెద్దవాళ్ళు చూడకుండా జరుగుతున్న రేపులు, దాని అన్ని షేడ్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఒక భర్తగా కానీ, అన్నగా కానీ, తమ్ముడుగా కానీ, ఫ్రెండ్ కానీ. సో వాళ్ళ వల్ల ఒక ఆడదానికి ఎంత ఏం కోల్పోతుంది అనేదని ఈ సినిమాలో. అంటే క్యారెక్టర్కి అవసరం కాబట్టి. సో ఆ క్యారెక్టర్ ఒక మౌన పోరాటంలో జయశాంతి గారు చేశారు. ఆ క్యారెక్టర్ అది కావాలి కాబట్టి చేశారు. లేకపోతే ఊరికే ఎందుకు చేస్తారు ఆవిడ? అప్పటికే ఆవిడ ఒక లెజెండరీ ఆర్టిస్ట్ ఆవిడ. సో ఆ క్యారెక్టర్కి అవసరం కాబట్టి చేశారు. ఆ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది. సినిమా హిట్ అవుతుందా హిట్ అవ్వలేదా అని పక్కన పెడితే ఆ క్యారెక్టర్కి అవసరం. అది చేస్తేనే ఆ క్యారెక్టర్ పండుతుంది, ఆ సీన్ పండుతుంది. సో ఆ కంటెంట్ అది మెయిన్ కాబట్టి చేశాను. అలాగే ఉంది. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా శుభలగ్నం ఆమని అంటారు తప్ప ఎక్కడా తగ్గలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు. సో ఆ లేడీస్ దగ్గర అయితే మాత్రం ఇందాక దిల్రాజు గారు చెప్పినట్టు నాకు ఆ లేడీస్ ఫాలోయింగ్ ఇప్పటికీ బాగానే ఉంది. సో ఐఎమ్ లక్కీ. సమస్యలు ఇది పెరిగింది కదండి. తగ్గింది ఎక్కడ తగ్గింది? సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. సొసైటీలో ఆడవాళ్ళకి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. దాన్ని ఫేస్ చేసే ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్. ఏ చోటుకి వెళ్ళినా, ఏ ప్రొఫెషనల్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా సినిమానే కాదు, ఏ ప్రొఫెషనల్కి వెళ్ళినా ఆడదానికి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఆబ్వియస్లీ ఆడదన్నాక నేను మాది స్పెషల్ కాదు కదా. సో మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మేము అవన్నీ ఫేస్ చేసుకుంటూనే వచ్చాము. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్టింగ్ అప్పుడు ఏ ఆర్టిస్ట్కైనా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది మంచి, ఇది చెడు అనేది ఉంటుంది కదా. అది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆర్టిస్ట్గా. అది మన బాధ్యత. తప్పు అని తెలిసినప్పుడు దాన్ని తప్పుకుని మనం ఇంకో మంచిదారిలో వెళ్ళిపోవడమే. సో ఏదైనా ఫేస్ చేయాల్సిందే. అయితే సినిమాల్లో ఎదిరించడం వరకు ఓకే, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, ఎక్కడన్నా ఆఫీసులో కానీ యాజ్ ఏ లేడీ తను ఎదురు తిరిగితే మళ్ళీ అవకాశాలు ఉండవు, జాబ్ పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లాంటివి కూడా ఉంటుంది కదా. స్క్రిప్ట్ వరకు మనం ఎదిరిస్తాం. ఇప్పుడు ఒక సినిమా వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళు లొంగిపోకూడదు కదా. అది లేకపోతే ఇంకో సినిమా ఉంటుంది. మంచి వాళ్ళు ఉంటారు కదా ఇంకా చాలామంది. చెడ్డవాళ్ళు 40%, 60% మంచి వాళ్ళు ఉంటారు. ఎందుకు మనం రాకూడదు? అలాగే కదా నేను వచ్చాను.
నేను ఆడిషన్ వెళ్ళినప్పుడు ఎన్నో కంపెనీలు ఒక రోజుకి 4-5 ఆడిషన్కి వెళ్ళానంటే దాంట్లో 2-3 మంచి వాళ్ళు ఉండేవాళ్ళు, 2 చెడ్డ వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఏది మంచి ఉందో అది మనం సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాం. సో ఆఫీస్ అయినా అంతే, ఏ ప్రొఫెషనల్ అయినా అంతే. మన టాలెంట్ ఉన్నప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలి, ఉండిపోవాల్సిన అవసరమే లేదు. సో అయితే ట్రైలర్లో కావచ్చు, ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్లో కానీ ఒక మగాడిగా మారాలి, బతకాలంటే మగాడిగా మారాలి అన్న ఇంటెన్షన్ అంటే ఆ స్టేజ్లో టీనేజ్ అన్నప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు అనిపించదు. ఆ టీనేజ్ అన్నప్పుడు ఒక భయం ఉంటుంది, ఎదుర్కోలేనంత ఒక ధైర్యం, ఆ స్థాయి మనకు ఉండదు. ఏ ఏ ఆడదానికైనా. నేను కూడా టీనేజ్ నుంచి వచ్చిన అమ్మాయి. ఆ టీనేజ్లో నేను కూడా పడ్డాను. క్లాస్కి వెళ్తున్నప్పుడు, ట్యూషన్కి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు టీచ్ చేస్తుంటారు, వెనకాల పడుతుంటారు, చెయ్యేస్తారు. ఒక బస్సులో నిల్చున్నా కూడా చెయ్యేస్తారు. అప్పుడు నేను నిజంగా అలా కొట్టలేను. అక్కడ భయం ఉంటుంది. మళ్ళీ రేపు మమ్మల్ని ఏమేం చేసేస్తారు, ఎక్కడ యాసిడ్ మన మొహం మీద ఎందుకంటే ఉంటారు కదా, సైకోస్ ఉంటారు కొంతమంది. దాన్ని బేస్ అయ్యి దాన్ని ఈరోజు కొట్టింది కదా, దీన్ని లైఫ్ ఖాళీ చేస్తా అని చెప్పి మన మీద ఎక్కడ యాసిడ్ వేసి, ఇవన్నీ భయాలు ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఏమనిపిస్తుంది, మనం కూడా మగాళ్ళ పుట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. సో అదే ఆ సినిమాలో ఆ అమ్మాయి చెప్పింది కూడా, ఆ థాట్ మీదే చెప్పింది. మీరు అంటే ఆర్టిస్ట్గా ఉన్నారు, దానికి ముందు లైఫ్ ఏదైనా సరే ఎప్పుడైనా అట్లా అనిపించిందా, అరే ఎందుకు ఆడదానిగా పుట్టాను, నేను కూడా మగాడిగా పుట్టి ఇట్లా బతికేదాన్ని వాళ్ళలాగా అని? అంటే నాకు సినిమా ఇండస్ట్రీలో అనిపించలేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఇలా ఉండడమే బాగుంది అనిపిస్తుంది. అదే నేను చెప్పాను కదా, టీనేజ్లో ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న ఎదుర్కొన్నాను కదా, అలాంటప్పుడు అనిపించేది నేను కూడా మగాళ్ళ ఉండాలి, నేను మగాళ్ళ పుట్టుంటే బాగుండేది. జంబలక్కడి బొమ్మలో ఉంటుంది కదా, అలా మారితే బాగుంటుందని అనుకున్నా. కానీ అది సినిమా తీసి చూపించారు డైరెక్టర్ గారు, ఈవీ గారు. సో ఇప్పుడు సూర్య గారు అయితే బేసికల్లీ ఇప్పుడున్న జనరేషన్ మీరు చూపిస్తారా అంటే ఇది నాది ఫినిష్ చేసేస్తాను. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి బ్యాక్ ఫస్ట్ ఎంట్రీ కొట్టిన మీరు హీరోయిన్ గా చాలా రోజుల తర్వాత చేసి ఇందాక ఇంతకు ముందు దిల్రాజ్ గారిని నాకు కూడా మంచి క్యారెక్టర్ మళ్ళీ మీ సినిమాలో చేయాలని అడగటం అనేది తప్పే ఉంది సార్. ఎందుకంటే ఆయన ఒక వెల్ విషర్. మా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక స్టార్ ప్రొడ్యూసర్. ఆయన పైగా నాకు రీఎంట్రీ అయినప్పుడు నాకు ఎలా ఎంటర్ అవ్వాలని తెలియదు, ఇంకా టచ్ పోయింది, టచ్ లేదు నాకు సినిమా ఇండస్ట్రీ. సో అలాంటప్పుడు నన్ను రికగ్నైజ్ చేసి నేను ఎలా ఉన్నాను కూడా ఆయన చూడలేదు, అసలు ఒక్కసారి కూడా నన్ను చూడలేదు. వెంటనే ఆమ్ని గారు అనే నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఒక మంచి క్యారెక్టర్, చిన్నదైనా టైనీ క్యారెక్టర్ అయినా మంచి రికగ్నైజ్. ఎంసీఏలో మీరు చూసుంటారు, నాకు నాని గారు ఇద్దరు ఆ ఒక కాంబినేషన్ బాగుంటుంది, కెమిస్ట్రీ బాగుంటుంది. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ శ్రీనివాస కళ్యాణం చేశాను, హలో గురు ప్రేమ కోసం చేశాను. సో అలా అంటే ఇచ్చిన తర్వాత నన్ను అందరూ గుర్తుపెట్టారు మళ్ళీ ఇండస్ట్రీలో. సో ఆమ్ని గారు ఉన్నారు, ఆమ్ని గారు మంచి క్యారెక్టర్ మళ్ళీ చేస్తున్నారని గుర్తుపట్టి మళ్ళీ ఫర్దర్ నాకు క్యారెక్టర్స్ వచ్చాయి. అలాంటి ఒక గాడ్ ఫాదర్ లాగా ఉన్నారు ఆయన. నేను అడగడం నాకు తప్పు అనిపించదు. ఎందుకు అనిపిస్తుంది? మొన్న బాబు చాలా అద్భుతం క్యారెక్టర్, ఈ మధ్య నేను సినిమాలో ఆమె బాగా కనపడుతుంది. సేమ్ టైం సీరియల్స్ లో కూడా బాగా బిజీగా ఉంది. ఎందుకు సినిమా ఛాన్స్ లో ఎందుకు మీరు తగ్గించుకున్నారు, సినిమా ఎందుకు సీరియల్ ఎందుకు వదిలి మళ్ళీ సినిమాలు గురించి రావడం? అంటే సీరియల్ కూడా మంచి క్యారెక్టర్ ఉంది కాబట్టే నేను చేస్తున్నా. దాంట్లో కూడా నా క్యారెక్టర్ చాలా హైపర్ యాక్టివ్ క్యారెక్టర్. ఎక్కడ ఒక్క స్క్రీన్లో, ఆ స్క్రీన్లో ఒక ఫ్రేమ్లో కూడా నేను లేకుండా ఉండదు, అంత మంచి క్యారెక్టర్. ఇప్పుడు ఎట్లా శుభలగ్నం గుర్తుపడతాను, అలాగే ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా నాకు ఆ క్యారెక్టర్ గుర్తుపడుతున్నారు. ఆడియన్స్కి నేను చాలా దగ్గర అయ్యాను. సో అట్ ఎ టైం నేను ఈ సినిమాలు చేస్తున్నాను. సో రెండు నాకు ఈక్వల్. ఎందుకంటే సినిమా, టీవీ రెండు నాకు ఇప్పుడు అమ్మ నాన్నలాగా. సో అలా వెళ్తూ ఉన్నాను. సో నాకేమి మైనస్ అవ్వట్లేదు. నారి అనేది పవర్ఫుల్. కర్తవ్యం ఆ టైంలో మీరు ఈ సినిమాలు ఊహించుకోవచ్చా? ఏంటి ఆ టైంలో ఈ సినిమాలు ఊహించుకోవచ్చా? నేను లేదు, ఇది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. ఇది కొంచెం రెవల్యూషన్ లా, అది చెప్పలేను ఎలాగని. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ముందు సాఫ్ట్గానే ఉంటుంది క్యారెక్టర్, తర్వాత అంటే తనకు అన్యాయం జరిగినా అలా పేషెన్స్గా ఉంటుంది. కానీ బయట సొసైటీకి జరిగేది తను తట్టుకోలేదు. సో దానికి ఆవిడ ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేస్తుంది అనమాట ఆ సినిమా. అది సినిమాలో. సో అంత అది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి అవగాహన, ఎలాంటి ఎక్స్పీరియన్స్, ఎక్కడ వర్క్ చేయకుండా డైరెక్ట్గా డైరెక్టర్ అయిపోయి
అందరికీ స్వాగతం. థ్యాంక్ యూ సురేష్ గారు. అలాంటి ఫ్యాన్ అయ్యండి. ఇది ఇది నా మొదటి సినిమా, కానీ సినిమాతో నేను చాలా నాలుగా ట్రావెల్ చేస్తున్నాను. బ్యాక్ ఎండ్లో ప్రాక్టికల్గా పోస్ట్ ప్రొడక్షన్లో కొంచెం ఎక్స్పీరియన్స్ అంతా గెయిన్ చేసుకుని ఆ ధైర్యంతో ఈ సినిమా చేయగలిగాను. ఈ సినిమా ద్వారా ఖచ్చితంగా నేను గర్వంగా చెప్పుకోగలను నా లైఫ్లో అనే సినిమా నారి. ఇది మీరు త్వరలో చూస్తారు. నేను నా సినిమా గురించి నేను చెప్పుకుంటాం సహజం, కానీ మీరు కూడా అప్పటికే మా సినిమాలో వచ్చిన డైలాగ్, ఒక 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. సో ఇవి శాంపిల్గా భావించి నా సినిమాని ఆదరించమని కోరుకుంటున్నా మీ ద్వారా, మీడియా ద్వారా. ఎందుకంటే అందరిలోకి తీసుకెళ్లేది మీ ద్వారానే సినిమా. సో నేను చేసిన అమ్మాయి సీను, నిత్యశ్రీ సీను కానీ, మగాడ్రా బుజ్జి సాంగ్ కానీ, నిశిలో శశిలో అనే ఇంకొక సాంగ్ రిలీజ్ అయింది. సో ఇవన్నీ ఒక శాంపిల్స్గా భావించి ఈ సినిమాని ఆదరించమని నేను కోరుకుంటున్నాను. అంటే మగాడ్రా బుజ్జి సాంగ్ ఏదైతే ఉందో అది శ్రీశోర్ వాళ్ళతో పాడించారు కదా, అంటే ప్రమోషనల్ గా యూజ్ అవుతుందని పాడించడం జరిగిందా, లేదంటే ఇలాగే సినిమాలో పెడతాము అన్న ఉద్దేశంతో పాడించారు? కంటెంట్ అండి. ఇప్పుడు కంటెంట్ బలంగా చెప్పాలనుకున్నా, అంటే అది అంటే హానెస్ట్గా చెప్పాలంటే మా మగవాళ్ళకి కోసం, మా మగ జాతి కోసం చేసిన సాంగ్, హానెస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి చోట్ల, ఎలాంటి ఎమోషన్స్లోనూ, ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్టెబర్న్గా ఉండాలి. ఉంటేనే మనం ఇది ఇలా ఉండకూడదని చెప్పడానికి ప్రయత్నం చేశాను. సో ఈ కథని మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరే డైరెక్ట్ చేస్తున్నారు, అంటే మిగతా ప్రొడ్యూసర్స్కి ఎవరికైనా చెప్పడం జరిగిందా ముందు, లేదు ఇది నా ఓన్ ప్రొడక్షన్ తోటే రావాలి అనుకుని ఇలా చేశారు? లేదండి, చిన్న చిన్న ప్రయత్నాలు చేశాను. బట్ ఫైనల్గా ఇంకా మేమే చేయాలనుకుంది మేమే చేసాం. డైరెక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ బాగుంది. ఈ పర్టికులర్ క్యారెక్టర్కి మీరు ఆమని గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే ప్యారలల్గా ఇంకా యాక్ట్రెసెస్ ఉన్నారు కదా, ఆ టైప్ ఆఫ్ మాడ్యులేషన్ చూపించడానికి కానీ, ఆ యాక్షన్ చేయడానికి కానీ, ఎందుకు మీరు ఆమని గారిని సెలెక్ట్ చేసుకున్నారు? సో ఆ క్యారెక్టర్కి మీరు ఇంకొకళ్ళు ఎవరిని నేను ఊహించలేకపోయాను. మీరు కూడా అది ట్రైలర్లో చూశారు, రేపు సినిమాలో కూడా చూస్తారు. అంటే జనరల్గా ఇప్పుడు ఫ్యాన్కి ఉరి తీసే సీన్స్ ఏవైతే ఉన్నాయో, సో దాని ఒక ఆమ్ని గారి ఒక సాఫ్ట్ యాక్టర్స్ అన్న ఒక ఫీలింగ్ అయితే ఆడియన్స్లో ఉంది. అంత క్రూయల్గా లాస్ట్లో చూపించారు. ఐ మీన్ ఆ థాట్ అనేది స్టోరీ పరంగా చూపించారు, ఆమ్ని గారు చేయగలుగుతారు అన్న విధంగా ఏమన్నా ప్లాన్ చేశారు? నో అండి, నారి అనేది ఒక పవర్ఫుల్ వర్డ్. జనరల్గా ఇప్పుడు మనం మగాళ్ళ కోసం అయితే వీరులు అంటాం, ఆడవాళ్ళని నారి, వేరే నారీలతో పోలుస్తాం జనరల్గా. సో అలాంటి ఒక యోధురాలు కథ ఇది. దట్స్ వాట్. ఇప్పుడు అందులో ఇప్పుడు యుద్ధాలు చేస్తేనే నారీలు ఎవరు? సమాజంలో వాళ్ళు చాలామంది ఉన్నారు, యోధులు పోరాడేవాళ్ళు కావచ్చు ఎవరైనా. సో ఆ ప్రకారంగా ఆ క్యారెక్టర్, ఆ కథ ప్రకారంగా జరిగిన సిచ్యువేషన్ ఏనండి అది. అంటే ఉరి అనేది ఏంటంటే మన చట్ట ప్రకారం ఒక తీవ్రమైన తప్పు చేసిన వాళ్ళకి చట్ట ప్రకారం వేసే అతిపెద్ద శిక్ష మన న్యాయస్థానాలు వేసే. సో మన రాజ్యాంగంలో ఉన్నదే అది. సో అందుకని ఆ ఉరి పాయింట్ని ఆ రకంగా తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బాబులు మీ క్యారెక్టర్ సార్ చెప్పిన టాలెంట్ చాలా బాగా హైలైట్ అయింది. మళ్ళీ శుభలగ్నం టైప్లో అట్లాగా భక్తికి సలహా ఇచ్చే క్యారెక్టర్ చాలా బాగా చేశారు అంటున్నారు. సో అది పక్కన పెడితే ఇప్పుడు ప్రెసెంట్ మీరు చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్స్. కథని మీ ఐ మీన్ మీకు ఇంపార్టెన్స్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారా మీ ఫిల్మ్స్ కానీ, లేదంటే అలాంటివి చేస్తే ప్రజల్లోకి ఇంకా బాగా వెళ్తాం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతుంది, జనరేషన్స్ మారుతున్నాయి, సో ఏ విధంగా మీరు చూస్ చేసుకుంటున్నారు క్యారెక్టర్స్? సెకండ్ చెప్పింది అయితే జనాల మధ్యన మనకు కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు, జనాలు మర్చిపోకుండా మమ్మల్ని, ఎందుకంటే జనరేషన్ గ్యాప్ వస్తూ ఉంటుంది, ట్రెండింగ్ మారుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం వాళ్ళు మర్చిపోకుండా అలాంటి ఒక మంచి క్యారెక్టర్స్ చేసినా వాళ్ళ మనసులో నిలబడిపోతాం. సో అందుకని అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటాను అంతే తప్ప
నేను చూసి అంటే నాకు వస్తే మంచి క్యారెక్టర్లు వచ్చినప్పుడు అది నా వల్ల చేయగలుగుతానా, నాకు యాప్ట్గా ఉంటుందా లేదని చూసి నేను చేస్తాను. ఆ ఫ్యాన్ ఊరేసడానికి మీరు ఎన్ని టేకులు తీసుకున్నారు, ఎన్ని శారీలు యూస్ చేయాల్సి వచ్చింది? అడిగి డైరెక్టర్ అడగండి. అంటే మీరు కూడా చేశారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ కూడా. అంటే ఎన్ని టేక్లు అంతా ఏం లేదు. ఒక రెండు ఫస్ట్ ఒక రియల్సల్ మానిటర్ చూసుకున్నాము. ఫస్ట్ టేక్ ఓకే. సార్ ఎన్ని శారీలు వాడారు? ఒకే సారీ అండి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ క్రైమ్లో మనం ఆమె తీసుకున్న యాక్షన్ అది అంతే. అది ఏదో ఉరి చేస్తున్నాము శారీలతో వేస్తున్నాము అనేది ఏంటంటే చెప్పకూడదు. ఆ పాయింట్ ఏంటి అనేది, ఇప్పుడు ఆమె వాడే వెపన్ ఏంటి, ఆమె చేతిలో ఏముంటుంది అనేది ఆ ఉన్నదాన్ని వాడి చేసిన కథ. ఆయన కథ చెప్పేస్తున్నారు. అంటే కిచెన్ లో లేడీస్ అంటే చాలా ఆయుధాలు వాడుతుంటారు, పప్పు గుత్తి, చెంచాలు ఏ పెడితే వాడుతుంటారు. అట్లాగే శారీస్ అని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఆ సిచ్యుయేషన్ లో అది అలా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయుధాలు పట్టుకుని తిరగరు కదండి అందరూ. ఇప్పుడు అవసరమైతే ఆమె చూపులు ఆయుధాలు అవుతాయి, మాటలే ఆయుధాలు అవుతాయి, ఆమె చీరలు కూడా ఆయుధాలు అవుతాయి. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి. అయితే సూర్య గారు, ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు ముందుకుపోతున్నారు. ఇలాంటి టైంలో ఈ సినిమా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళే కథేనండి. కరెక్ట్ అంటే ఏ జనరేషన్ అయినా ఇప్పుడు ఒక ఆడదాని నుంచే వచ్చాం, ఖచ్చితంగా ఆడదానితో కలిసే బ్రతుకుతాం. సో వాళ్ళతో కలిసి సవ్యంగా జరిగితేనే జీవితం. సో ఇది అందరికీ వర్తిస్తుంది. ఏ కాలమైనా, ఎంత ఆధునిక కాలమైనా, ఏదైనా జరగాల్సింది ఇదే. ఎన్ని తరాలు మారినా జరగాల్సింది ఇదే. సో అయితే నువ్వు మగాళ్ళని సంథింగ్ ఒక సాంగ్ వచ్చింది కదా. సో ఆ సాంగ్ లో యాజ్ ఏ మగాడు అంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? బేసికల్లీ ఏంటంటే చాలా మందికి మగ అహంకారం అనేది చాలా మందిలో కనిపిస్తుంటది కదా. సో దానికి ఎలా ఉండాలి? 100కి 90 మంది చాలా సాఫ్ట్గా వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటా, వాళ్ళ బ్రతుకులు బ్రతుకుతా, వాళ్ళ జీవితాన్ని ఎలా గడపాలి, రేపేంట్రా బాబు అనే పరిస్థితుల్లోనే చాలామంది జీవితం గడుపుతున్నామండి మగాళ్ళుగా. అందరం ఎక్కడో ఒక చిన్న పర్సంటేజ్ ఆఫ్ పిల్లలు లేకపోతే వీళ్ళు చేసే తప్పుల వల్ల ఇది అందరికీ ఏదో మగాళ్ళు అంటే అహంకారులను లేకపోతే ఇంకోటో ఇది ఎక్కువైపోవడం వల్ల ఇలా ఉండకూడదు. అసలు ఇది మా కోసం చేసుకున్న సినిమా. ఇదేదో నారి అని పెట్టామంటే ఇది మా ఆడవాళ్ళు ఏదో అని కాదు, మగాళ్ళకు చూడాల్సిన సినిమా ఇది. మేము ఎంత బ్యాలెన్స్గా ఉండాలి అనేది, మనకెంత ఇలాంటి వాళ్ళ వల్ల మనకెంత అవమానం జరుగుతుందో చూడండి, మేలుకోవాలి అని చెప్పే సినిమా. సార్ 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 కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమా అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. డెఫినెట్గా ఇలాంటి సినిమాలు మీరు థియేటర్ రావాలంటే షుడ్ బి స్ట్రాంగ్ కంటెంట్. ఎస్ సార్. సినిమా ద్వారా మీరు ఎలాంటి కంటెంట్ చెప్పబోతున్నారు? మీ గోల్ ఏంటి? యాక్చువల్గా ఇది పక్కా కమర్షియల్ సినిమా సార్. దీంట్లో అంటే కమర్షియల్ సినిమా అని ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఫ్యామిలీ డ్రామా ఎప్పుడు కమర్షియల్ సినిమానే. దానికి మించిన కమర్షియల్ సినిమా ఇంకోటి లేదు అని నా ఎక్స్పీరియన్స్ తోటి నేను తెలుసుకున్న అనుభవం. మన అంతెందుకు, మీ వెనకాల ఉన్న పోస్టరే బలగం. ఫ్యామిలీ డ్రామాయే ఏముంది దాంట్లో, యాక్షన్ ఏముంది, పెద్ద కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి దాంట్లో. సో మన హ్యూమన్ మనకి అనిపించాలి కదా మనలో ఒకటి ఉంది. సో ఇదే బలమైన ఎమోషన్స్ని కంట కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం లేవని నమ్ముతాను నేను. సో ఈ కథలో అలాంటి ఎమోషన్స్ ముఖ్యంగా మీరు మేము ఆ సీన్ కావచ్చు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో అందమైన ప్రేమ కథ ఉంది. ఇది మంచి కమర్షియల్ సాంగ్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇది పక్కా కమర్షియల్ సినిమా అనే నేను నమ్ముతున్నానండి. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఖచ్చితంగా సార్, చాలా ఖచ్చితంగా. మీరు అదే చెప్తున్నా, ఒక యూత్ఫుల్ సాంగ్ తోటి మేము త్వరలో శివరాత్రికి రాబోతున్నాం. ఆయన శివరాత్రి సందర్భంగా చెప్పానండి. అయ్యో, శివరాత్రి సందర్భంగా ఆయన సాంగ్తో రాబోతున్నాం అంటున్నా. మీరు అడిగే రమణ గోగుల్ గారి సాంగ్ తోటి ఆ సాంగ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్గా అది మీ అందరినీ అలరిస్తుంది. ఎస్. సో అంటే ఆల్రెడీ మా సినిమా పబ్లిక్లో ఉందని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఈ సీన్ చూడని వాళ్ళు లేరు. ఈ సీన్ ఆల్రెడీ ఒక 10 మిలియన్ వ్యూస్కి వెళ్ళింది, రీచ్ అయింది. ఆ నిత్యశ్రీ ఆ స్కూల్ గర్ల్ చెప్పిన డైలాగ్. సో ఇది చాలామంది ఎక్కడికి వెళ్ళినా దీని గురించి మాట్లాడుతున్నారు.
అలానే మగాడ్రా బుజ్జి సాంగ్ ఆల్మోస్ట్ ఒక 12 మిలియన్ ఇన్స్టాలో అయితేనే, ట్విట్టర్లో అయితేనే, యూట్యూబ్లో అయినా 12 మిలియన్ క్రాస్ అయినాయి ఆ క్లిప్స్ అన్నీ కూడా. సో వీ హ్యావ్ ద రికార్డ్ ఆల్సో. సో అది బలంగా వెళ్ళిందనే నమ్ముతున్నాను. సో ఇంకా రాబోయే మా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేసిన, దిల్ రాజు గారు రిలీజ్ చేసిన ట్రైలర్ ఖచ్చితంగా ఇప్పుడు మీకు నచ్చిందనే నేను నమ్ముతున్నాను. సో ఇది ప్రేక్షకులందరికీ కూడా రీచ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే మహిళలకు ఏమైనా స్పెషల్గా షో వేయడం కానీ ఫ్రీగా చూపించాలి అట్లా ఏమైనా ప్లాన్ చేశారు? ఎగ్జాక్ట్గా అండి, ఇది ఆల్రెడీ ఒక ప్రీమియర్ వేయటం జరిగిందండి. దానికి చాలామంది మహిళల్ని ఇన్వైట్ చేశాము. ముఖ్యంగా ఈ మగాడ్రా బుజ్జి సాంగ్ చీఫ్ జస్టిస్ మన హైకోర్టు జస్టిస్ రాధారాణి గారు, పూనం మాలకొండయ్య రిటైర్డ్ ఐఏఎస్, అలానే రిటైర్డ్ ఐపీఎస్ జయచంద్ర గారు, సో ఇంకా సీతమ్మ. సో వీళ్ళు ఈ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా దగ్గరగా ఒక 80-90 మంది మహిళలు రచయితలు వచ్చారు. అక్షరయాన్ నుంచి దగ్గరగా 1500 మంది ఉన్న గ్రూప్లోంచి ఒక 60-70 మంది విమెన్స్ వచ్చారు. గద్దర్ గారు అమ్మాయి వెన్నెల గద్దర్ గారు కూడా ఈ సినిమా పూర్తిగా చూశారు. సో వాళ్ళంతా అంటే ఒక కామన్ విమెన్ ఎమోషన్ని నేను చూడాలనే వాళ్ళకి స్పెషల్గా షో వేయడం జరిగింది. సో వాళ్ళంతా ముక్తకంఠంతో అయితే దీన్ని చాలా మెచ్చుకున్నారు, కంటెంట్ని మెచ్చుకున్నారు. సో ఇది అందరికీ చూస్తే ఖచ్చితంగా మన ప్రేక్షకులందరూ కూడా ఆదరిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఉమెన్స్ డే సందర్భంగా తీసుకొస్తున్నారు. ఒక టికెట్ కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లుగా అలా చక్కలు కొడుతున్నారు. ఎగ్జాక్ట్లీ సార్, ఇది 7th రోజు మార్నింగ్ షో. మేము విమెన్కి ఫ్రీగా ఈ షో అలౌ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. అంటే ఆ విమెన్ ఖచ్చితంగా ఒక తన లైఫ్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ మేల్ పర్సన్ తీసుకురమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఒక ఫాదర్, ఒక హస్బెండ్, సన్, బ్రదర్ ఎవరైనా సరే. సో అలా వచ్చిన వాళ్ళకి ఆ టికెట్ ఖచ్చితంగా ఫ్రీగా ఇవ్వాలని మేము ప్లాన్ చేస్తున్నాం. అది త్వరలో డీటెయిల్స్ అనౌన్స్ చేస్తాం. బిజినెస్ కాదండి, ముందు సినిమా చూసి మీరు ఇప్పుడు నా కంటెంట్ చూస్తే కదా మీకు ట్రైలర్ ఎలా ఉందో అనేది మీరు 10 మందికి చెప్పగలుగుతారు. సో ఐ నీడ్ దట్, అది తెలియాలి. అది తెలిస్తే రీచ్ ఆటోమేటిక్గా వెళ్ళాలి అనేది నా ప్రయత్నం. యా ప్లీజ్. మీరు చెప్పండి, మీకు ఎవరు బాగా నచ్చారు? డైరెక్టర్ నచ్చారా, లేదంటే మీ హస్బెండ్ వర్షన్ ఏది మంచి కంఫర్టబుల్ గా అనిపించింది? ఏం చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారు? చేంజెస్ ఏం లేవండి, చేంజెస్ ఏం లేవు. ఎందుకంటే ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళు, కలిసే వచ్చేవాళ్ళు లొకేషన్కి, అన్ని ఇద్దరం కలిసే చూసుకునేవాళ్ళు. సినిమా అందరికీ నచ్చుతుంది. అది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, మాకుంది కాన్ఫిడెంట్. అది మీరందరూ ముందుకు తీసుకెళ్ళాలి. సో మీరందరూ సపోర్ట్ చేయాలి. ఇలాంటి చిన్న సినిమాలు మీరు సపోర్ట్ చేస్తే అది ఇంకా బూస్టప్ అవుతుంది. ఈ చేతిలో ఉంది. సో మీరంతా ఎంకరేజ్ చేస్తారు, ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. సార్ ఒక్క ఫైనల్ అప్పీల్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఒక్క ఫైనల్ అంటే యాజ్ ఏ డైరెక్టర్ వాయిస్ అనుకోండి, నేను ఒక సైడ్ నుంచి ఒక చిన్న మాట అందరికీ. ఇది ఒక భారతి అనే ఒక మహిళ కథ. ఇది అంటే ఓవరాల్గా ఇది ఒక మహిళ జీవితాన్ని మేము ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. ఒక మహిళ తన 3 దశల్లో, జనరల్గా అందరితో 3 దశల్లో అందరితో మగవాడితో జీవించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా తండ్రి, భర్త, కొడుకు. సో ఈ 3 ఫేజెస్లో ఆమె లైఫ్ ఎలా జరిగింది అనేది ఈ కథ. ఇందులో ప్రతి క్యారెక్టర్ కూడా తమ జీవితాలతో మ్యాచ్ చేసుకునేలా ఉంటుంది అనేది నేను నమ్ముతున్నాను. అలానే ముఖ్యంగా 13 నుంచి 20 ఏళ్ల పిల్లలు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా ప్రమాదంలో ఉన్నారు అనేది నేను ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నాను. బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, దాన్ని మంచిగా ఉపయోగించుకోవాల్సిన చాలా పవర్ఫుల్ మీడియాని మనం దుర్వినియోగం చేస్తున్నామా అనే ఒక భయం ఇప్పుడున్న మీడియాలో పరిస్థితులు కానీ. సో ఇవన్నీ తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నారు, చూస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఎప్పుడైతే అందరి పిల్లల చేతుల్లోకి ఫోన్లు వచ్చినాయో,
సో ఇది నెక్స్ట్ లెవెల్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయారు అనేది నేను చెప్పాలనుకుంటున్నా ఈ సినిమా ద్వారా. ఇది ప్రతి తల్లిదండ్రులకి తెలుసు, కానీ అందరూ పిల్లిమేడలో గంట కట్టాలి కదా, ఆ కట్టేది ఎవరు? అది నేను కట్టాను. ఈ 13 నుంచి 20 ఏళ్ల వయసు ఉన్న ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఈ సినిమా చూడాల్సిందిగా మీడియా ద్వారా అందరికీ అప్పీల్ చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా మీ మనసు దోచే సినిమా అవుతుంది. సో మీ మీడియా మిత్రులకు కూడా ఆ ముందు రోజు నైట్ కానీ మార్నింగ్ కానీ నేను ఒక షో వేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి మీ అభిప్రాయాల్ని 10 మందిలోకి తీసుకెళ్ళి మా ప్రయత్నాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. జై చిరంజీవ